ఫోటో పెడుతున్నాను చూడండి. నిన్న శ్రీరామనవమి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సడన్గా హిందూ ధర్మ పరిరక్షకుడు అయిపోయింది. నాకు అసలు ఎలాగో అర్థం కాల. మొట్టమొదట ఒక పోస్ట్ వేసాడు, శుభాకాంక్షలు తెలుపుతూ, శ్రీరామనవమి శుభాకాంక్షలు అని తెలుపుతూ ఒక పోస్ట్ వేసాడు. ఆ పోస్ట్ కింద చాలామంది కొన్ని కామెంట్లు పెట్టారు. ఇంట్లో ఏమైనా గుడి సెట్ ఏమైనా ప్లాన్ చేసావా అని చెప్పేసాను. అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు అంటే 2019 నుంచి 2024 వరకు ఏ పండగ వచ్చినా, హిందువులకు సంబంధించి ఏ పండగ వచ్చినా సరే, శ్రీరామనవమి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక గుడి సెట్ లాంటిది ఇంట్లో వేసుకొని తన భజన బృందాన్ని అక్కడికి తీసుకొచ్చి అక్కడ కొంతమంది వ్యక్తుల చేత, ఆర్టిస్టులు ఉంటారు కదా, లైక్ స్టేజ్ సింగర్లు అంటాం కదా, అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి అతడు సినిమాలోని టైటిల్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పాడించేసుకునేవాడు. అలాంటి సాంగ్లు చాలా ఉన్నాయి, అలాంటి భజన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. గత 5 ఏళ్ళు అదే చేశాడు. గుడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఒక గుడి సెట్ వేసేసి నేను హిందూ ధర్మ ఇదిలాగా హిందూ ధర్మ పరిరక్షకుణ్ణి అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఎవరో నమ్మలేదు కదా. అక్కడ దాకా వద్దు, తిరుపతి వెళ్ళి ఎప్పుడైనా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడా? ఎందుకు పెట్టలేదు అని అడిగితే కొడాలి నాని చేత బుద్ధి తెట్టించాడు కదా. అప్పుడే కదా స్టార్ట్ అయింది. నీ అమ్మ మొగుడుదా అనే పదం అప్పుడు స్టార్ట్ చేసిందే, ఆ సందర్భంలో మొదలెట్టిందే. అది పక్కన పెట్టేసేయండి, డిక్లరేషన్ సంగతి పక్కన పెట్టేస్తే, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఎప్పుడైనా సరే సతీ సమేతంగా, అంటే తన భార్య జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి వెళ్ళి ఏ రోజైనా సరే పట్టు వస్త్రాలు సమర్పించారా? లేదుగా. చేశారా? లేదు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, తప్పులేదు, నేను కాదనట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి అట్ట హిందూ ధర్మ పరిరక్షకుడు అంట. ఏ విధంగానంటే నాకు అర్థం కాల. ఆ కామెంట్లు చేశారని చెప్పేసి ఒక 10-15 పోస్టులు వేసాడండి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో. నేను అంతా కూడా అదే, ఒకటి కాదు, ఇదిగో హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి, ఇదిగో హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి. కింద కామెంట్లోనేమో అమనాభూతులు, మామూలుగా తిట్టట్లా. అసలు ఏ విధంగా నువ్వు హిందూ ధర్మ పరిరక్షకుడు అయ్యావయ్యా? మా హిందూ మతాన్ని నమ్మవు, సరే నీది వేరే, అది మాకు సంబంధం లేదు. ఏ రోజు కూడా మా హిందూ మతాన్ని, మా హిందువుల్ని గౌరవించలేదు. నువ్వు ఏ విధంగా హిందూ మత పరిరక్షకుడు అయిపోతావు అంటే దానికి సమాధానం లేదు. సిగ్గు తెలిసారు మొత్తానికి. ఆ అడ్మిన్ ఎవడున్నాడో కానీ ముందు వాడికి చెప్పు, లేదంటే నీ టీం ఎవరున్నారో కానీ ఆ టీంకి చెప్పు. ఇలాంటి పండగలు వచ్చినప్పుడు, పబ్బాలు వచ్చినప్పుడు నేను హిందూ మత పరిరక్షకుడిని, నేను ఎంతో మేలు చేసేసాను, నువ్వు చేసిన మేలు మాకు తెలుసు అన్నా. నువ్వు 5 ఏళ్ళు పరిపాలించే రాష్ట్రాన్ని ఏం చేసావు అనేది మా కళ్ళతో మేము చూసాం. ఎందుకు ఊరికే ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, అంతసేపు మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన, వీటి మధ్యన చిచ్చు పెట్టే విధంగా మనం ఎందుకు ప్రయత్నించాలి అని అడుగుతున్నా. మొన్నటి వరకు మన బెటాలియన్ చేత ఏం జరిగిందో మనం చూసాం. ప్రవీణ్ పగడాల ఇష్యూ, ఆయన యాక్సిడెంట్లో చనిపోతే లేదు హత్య అని చెప్పేసి అని కొంతమంది ఆర్టిస్టుల చేత చేయించేసాం, మతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా. సో ఒక రకమైన ఫీలింగ్ కలిగింది జనాల్లో. సో జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా తన అనుచరుల చేత ఇలా ప్రచారం చేపిస్తున్నాడు అనే ఒక టాక్ వచ్చింది. ఇప్పుడు సడన్గా నిన్న అలాగా అవకాశం దొరికింది కాబట్టి హిందూ ధర్మ పరిరక్షకుడు. అసలు చెప్పడానికైనా ఉండాలి కదా అని అడుగుతున్నాం. మనకు కూడా ఏ రోజు ఎప్పుడైనా సరే కుటుంబ సమేతంగా గుడికి వెళ్ళావా? కుటుంబ సమేతంగా ఎప్పుడు పోలా? ఏదో నామకే బస్సు వెళ్ళాలి కాబట్టి, తప్పదు కాబట్టి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాం కాబట్టి, మనకు ఓట్లు పడాలి కాబట్టి, మనం జనాల్ని నమ్మించాలి కాబట్టి ఏదో తూతు మంత్రంగా వెళ్ళి ఏక నిరంజన్, అది కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేసి వచ్చాడు. అసలు చరిత్రలో ఎప్పుడూ లేదు. స్వామివారికి ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా సరే పట్టు వస్త్రాలు సింగిల్గా సమర్పించారండి ఎగగ్గలాగా. బహుశా రాజశేఖర రెడ్డి కూడా అలాగే చేసినట్టున్నాడు. మీరు పైగా హిందూ ధర్మ పరిరక్షకులు, చిత్తానికన్నా నమ్మాలండి.